నమస్తే అండి, నా పేరు సతీష్. మీరు చూస్తున్నది రైట్ వే యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ముఖ్యంగా మీరు కొంతమంది కొన్ని బ్యాంకులలో హోమ్ లోన్కి తీసుకోవాలని ప్రాసెస్ స్టార్ట్ చేసి లాస్ట్ మూమెంట్లో 1 మంత్ ఒక 2 మంత్స్ వెయిట్ చేయించిన తర్వాత మీకు ప్రాపర్ రీజన్ చెప్పకుండా కొన్ని టెక్నికల్ ఇష్యూ వలన, లేకపోతే ఎలిజిబిలిటీ ఇష్యూ వలన, లేకపోతే మీ ఇన్కమ్ సోర్స్ ఇష్యూ వలన, అంటే ఏంది ఎంప్లాయ్ అనుకోండి, కొన్ని ప్లేసెస్ రావు, కొంతమందికి ఫామ్ 16 రాదు, అదేవిధంగా కొంతమందికి పిఎఫ్ కట్ కాదు, అదేవిధంగా కొన్ని కంపెనీస్ అనేది మీరు చేసే కంపెనీస్ అనేది లిస్టెడ్ కంపెనీలో ఉండదు. ఓకే, అలాంటి డీవియేషన్ వల్ల లేదా ప్రాపర్టీ సంబంధించి అది టెక్నికల్ కావచ్చు, లీగల్ కావచ్చు, ఎలిజిబిలిటీ ఇష్యూ వల్ల కావచ్చు, మీకు లాస్ట్ మూమెంట్లో లోన్ అనేది రిజెక్ట్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా కానీ మీరు నా నెంబర్కి కాల్ చేసి డిస్కస్ చేసిన తర్వాత అది ఎక్కడైతుందో నేను మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. అప్పుడు మీరు ప్రాపర్ డాక్యుమెంట్స్ నాకు ప్రొవైడ్ చేసినట్లయితే మీకు 100% హోమ్ లోన్ అనేది ఇప్పించడానికి నేను ట్రై చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఏంది, కొన్ని పెద్ద బ్యాంకులు ఉంటాయి, కాదు నాకు కంపల్సరీ అందులోనే కావాలి అని కొంతమంది వెళ్తారు. కానీ లాస్ట్ మూమెంట్లో వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు లాగిన్ చేసి తర్వాత ఏం చేస్తారంటే రిజెక్ట్ కావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నా నెంబర్ని సంప్రదించండి. మీకు ఎందులో రావడానికి వీలుంది, ఎందుకంటే కొన్ని డీవియేషన్స్ వల్లనే బ్యాంక్స్ అనేది ఇవ్వదు. ఓకే, అలాంటి సమయంలో మీరు ప్రాపర్ సంబంధించిన ఎందులో ఇస్తారు అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఉండదు. ఓకే, అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నా నెంబర్ని సంప్రదించండి. మీకు పర్టికులర్గా మీతో డిస్కస్ చేసి అది ఏ బ్యాంకులో అవుతుంది, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుందో దాన్ని అన్నిటిని బట్టి ఆ ప్రాపర్టీ మంచిదా కాదనేది గిట్ట మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఓకే, దాన్ని బట్టి మనం లోన్కి వెళ్ళాలన్నా లేదా ఏదైనా వేరే మార్గాలు ఉన్నాయా అవన్నీ మనం చర్చించుకొని లోన్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఓకే, అలాంటి దానికోసం లోన్ తీసుకోవాలనుకుంటే ఎవరైతే డీవియేషన్ వల్ల వేరే బ్యాంకులలో క్లోజ్ అయిన ఫైల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ నెంబర్ని సంప్రదించండి. నీకు ఎప్పుడు అందుబాటులో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.